లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. సో ఎవర్ గ్రీన్ సాంగ్ లాహిరి లాహిరితో ఈరోజు ఈ ట్యాంక్ బండ్ మీద హుసైన్ సాగర్ లేక్ మీద హైదరాబాదు మధ్యలో ఉన్నాం అందరం. ఇట్స్ లైక్ ఇటేమో నా ఫ్యామిలీ, ఇటేమో శంబాలా ఫ్యామిలీ, మొత్తం మన ఫ్యామిలీ. ఎందుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది. సో ఈరోజు మన శంబాలా టీం. సో శంబాలా టీంతో ఓకే, థ్యాంక్ యూ. చిన్న సర్ప్రైజ్. ఎస్, కంగ్రాచులేషన్స్ ఆన్ 50 years. 50 years. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు అది చెప్పినట్టు 1975లో నా ఫస్ట్ సినిమా దేవుడు చేసిన పెళ్ళి రిలీజ్ అయింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 50 years. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అమ్మా నాన్నకి, ఎందుకంటే ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మ ఇచ్చింది, ఆశీర్వాదం ముక్కోటి దేవతలది, అలాగే కళామ తల్లిది, అభిమానం నీ అందరిది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ 50 years జర్నీలో ఎన్నో అన్ని సినిమానే ప్రపంచం కాబట్టి అమ్మా నాన్నతో మొదలయ్యి ఈరోజు మన ఆది వరకు. సో ఈరోజు శంబాలా, ఎందుకంటే నా 50th year, శంబాలా ఆదీస్ ఫిలిం December 25th. సో January 9th నా మొదటి సినిమా రిలీజ్ అయితే ఈ December 25th 2025 నా 50th years సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా శంబాలా రిలీజ్ అవ్వడం వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. సో దానికి కారణమైన ఎస్ ప్రొడ్యూసర్స్ బ్రదర్. సో ఇటు రాజశేఖర్ గారు అలాగే మహేందర్ గారు, మీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ బజ్ హ్యాపెనింగ్ ఫర్ శంబాలా. సో నా 50 yearsతో పాటు ఈరోజు శంబాలా మోర్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్? ఇద్దరు యూఎస్ఏ కదా? చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. 50th. ఇద్దరు యూఎస్ఏనా? ఇద్దరు యూఎస్ఏ. శంబాలా చేయడంతో పాటు అసలు మీకు సినిమా ఎలా, ఏంటి అసలు? వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్? It's a passion for movies. ప్యాషన్ ఫర్ Want to make a good movie. ఓకే. సో ఎవరి ఫ్యాన్ మీరు? Megastar Chiranjeevi garu. ఓకే. అంతకుముందు NTR. ఎన్టీఆర్. మా సురేఖ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సూతసుతుని కింద నిల్వార్హత లేదంటువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజన జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడు అయిన శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంన జనించలేదా. ఈయనది ఏ కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా, మా వంశంనకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండలాంగన ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహ్యగా అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడను మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భ అవసరములు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది. నేడు కులము అను ఈ వ్యర్థవాదం ఎందులకు. ఇంకా నన్ను డైలాగింగ్ అని మర్చిపోతారేమో జనం. చాలా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. తన అదృష్టం కూడా మ్యారేజ్ అయిన తర్వాత మేము మేజర్ చంద్రకాంత్ సినిమా చేస్తున్నప్పుడు రామారావు గారిని కలిసింది. చాలా కాంప్లెక్స్ డైలాగ్ కదా, చాలా పెద్ద డైలాగ్. నాకే రాదు ఆ డైలాగు, నిజంగా రాదు నాకు. ఏమంటివి తెలుసు, లాస్ట్ లైన్ తెలుసు, మధ్యలో మొత్తం చెప్పాను. సూపర్. అది సేమ్ డైలాగ్ నువ్వు చెప్పాలి. సో గుడ్ అండి. సో రామారావు గారితో మొదలయ్యి మెగాస్టార్ని లైక్ చేసి, మీకు ఆది విషయం తెలుసా? ఆది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత బెంగళూరులో మేము కళ అని ఒక బ్యూటిఫుల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం, కర్ణాటక ఆంధ్ర లలిత కళ అకాడమీ అని, బ్రింగింగ్ ఆల్ తెలుగు అండ్ కన్నడ కల్చర్ టుగెదర్. అక్కడ ఆది ఫస్ట్ టైం మెగాస్టార్ సాంగ్ డ్యాన్స్ చేశాడు, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. ఆ స్టేజ్ మీద మెగాస్టార్ గారు ఉన్నారు. ఆయన ఆదిని చూసి డ్యాన్స్ చేస్తూ వెళ్ళి మెగాస్టార్ గారి కాళ్ళకి దండం పెడితే
ఆయన చాలా బాగా చేస్తున్నాడు రా, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే దీనిలోనే కంటిన్యూ చేయన్నారు. అలా కంటిన్యూ చేశాడు కాబట్టి ఈరోజు శంబాలా వరకు వచ్చాడు. సో థ్యాంక్స్ టు మెగాస్టార్ గారు, చిరంజీవి గారి బ్లెస్సింగ్స్. సో అక్కడ మొదలైందనమాట. ఎస్ భయ్యా, మీరు ఎవరు ఫ్యాను? నాకు చిరంజీవి గారి ఫ్యాన్. ఓ మెగాస్టార్, ఇప్పుడు ఆది స్టెప్పే వేయాలి. నా బెస్ట్ పార్ట్ ఏంటంటే నా రీఎంట్రీ. ఇంతకు చెప్పినట్టు 1975లో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినా, అప్పుడు ఒక 6-7 సినిమాలు చేశాను. స్నేహం వాజ్ మై లాస్ట్ ఫిల్మ్. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నా రీఎంట్రీ మెగాస్టార్ చిరంజీవి గారిదే ఛాలెంజ్లో అదిరిపోయే వేషం. సో అందులో ఫ్యాన్స్ ముఖ్యంగా బాగా కనెక్ట్ అయ్యారు ఆ వేషంతో. సో అదృష్టం అనమాట. సో మీరు చిరంజీవి గారి ఫ్యానే. చిరంజీవి గారు. సో మీరు ఎలా, మీ ఇద్దరు పార్ట్నర్స్ అక్కడ అమెరికాలో ఎలా? మేము కలిసి DVD బిజినెస్ చేసేవాళ్ళం. ఓ 2004 నుంచి. ఓకే. సో అక్కడి నుంచి మొదలై చాలా ఉన్నాయి. చాలా మొదలై రాధితోనే సినిమా తీశారు. సో మీకే బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే దర్ ఇస్ వెరీ గుడ్ బస్ గోయింగ్ ఆన్. సినిమా బాగుందని చూసిన వాళ్ళు కానీ, ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల నుంచి మంచి బజ్ ఉంది. సో December 24 వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు వాళ్ళు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. సో వాళ్ళందరూ థియేటర్స్కి వచ్చి మన శంబాలాని చూసి బ్లెస్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, కూర్చుంది. ఆయనే మా డైరెక్టరు మిస్టర్ యుగంధర్ ముని గారు, అలాగే ఆది శంబాలా హీరో, అలాగే మా అబ్బాయి కూడా. ఇదిగో అర్చన, మళ్ళీ కర్ణాటాంధ్ర అనుబంధం ఇక్కడ. సో అర్చన ఇస్ ద హీరోయిన్, వెనకాల వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు. సో హోల్ శంబాలా ఫ్యామిలీ హియర్. ఇంకా మా ఫ్యామిలీకి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సురేఖ ఎన్టీఆర్ డైలాగ్తో అదరగొట్టేసింది. తర్వాత ఇంకా ఆది, ఇదిగో మా కోడలు అరుణ. హాయ్ చెప్పమ్మా. మా కూతురు అయానా. All the best, Shambhala. Yes. Congratulations, Tata, for doing movies for 50 years. Yes. Thank you. పల్లు, అల్లుడు, కృష్ణ పల్గున, డాక్టర్ జ్యోతిర్మయి, అలాగే ఆద్యశ్రీ అండ్ ఇవాన్. హాయ్ చెప్పండి అందరూ. ఆల్ ది బెస్ట్ చెప్పండి శంబాలాకి. ఆల్ ది బెస్ట్. అక్కడ కెమెరా చూడండి అందరూ. శంబాలా. ఎస్ పల్లు, శంబాలా టీజర్ చూడంగానే ఏమనిపించింది? శంబాలా టీజర్తోనే ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒకటి కనిపించింది అందులో. ఆ తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఆ కళ్ళన్నీ వైట్గా అయిపోవడాలు, ఏదో ఒక రాయి కదా, సమ్ స్టోన్, సమ్ ఏలియన్ కైండ్ ఆఫ్. ఏంటది? వాట్ ఇస్ దట్? ఉల్కా అనే పెట్టారు. ఆ ఉల్కా ఏంటో తెలుసుకోవాలంటే శంబాలా చూడాల్సిందే. శంబాలా చూస్తాం దాని గురించి. ఎస్ బాబా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఉల్కా అన్న తర్వాత ఎలా ఉంది టోటల్ ఫీల్? అదిరిపోయిందండి. ట్రైలర్ లుక్స్ వెరీ ఎక్సైటింగ్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. అది కాకుండా శ్రీచరణ్ పక్కల మీ ఫ్రెండ్ కదా? నాకు ఫ్రెండ్. శ్రీచరణ్ క్లాస్మేట్సా? కాదు, మేము వైజాగ్లో ఫ్రెండ్స్. అంటే నేను అప్పుడు ఇంజనీరింగ్, తను అలాగా. ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేసి? ఫ్రెండ్ అని చెప్పొద్దు. నా ఫ్రెండ్ అని కాదు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఐ థింక్ we are going to, వెయిటింగ్. Yeah, we are all waiting for the film. ఎస్, ఇప్పుడు తను చెప్పినట్టు శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు మేము విన్నాం. సినిమాలు అంటే పాటలు లేవా? మూవీలో మొత్తం 4 సాంగ్స్ ఉంటాయండి. 3 సాంగ్స్ మాంటాజెస్, ఒక థీమ్ సాంగ్ లాస్ట్లో టైటిల్స్ మీద వస్తుంది. సో డ్యూయట్లు, ఐటమ్ సాంగ్లు అవి లేవు. ట్రూ టు ద స్టోరీ పోదామని చెప్పేసి. ఈవెన్ మాంటేజ్ సాంగ్స్ కూడా ఇట్ విల్ టెల్ సమ్ స్టోరీ అని. సో వెంట్ విత్ ద స్క్రిప్ట్ అంతే. ఇందులో మెయిన్గా నేను చూస్తున్నప్పుడు సైన్స్కి శాస్త్రానికి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు కూడా ఎంత దొంగ అంటే డైరెక్టరు సినిమా చూపించకుండా అది మాత్రం చూపించి ఆ 4 లైన్లు నాతో చెప్పించుకుని, సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని పంపించేవాడు. సో ఎందుకంటే సినిమా తెలిసిపోతున్నామోనని. సో ఈ సైన్స్కి శాస్త్రానికి అనేది రామరాజు గారు ఏదో ఒక చోట డైలాగ్ కూడా చెప్తాడు. అవును సార్. అంతకుముందు ఐ థింక్ హీరోయిన్ డైలాగ్, ఎవరి డైలాగ్ నాకు తెలియదు. ఒక డైలాగు చీమ కుట్టినా అది శివుడు ఆజ్ఞని, అలాగే డెత్లో కూడా సైన్స్ చూస్తాడని, సైంటిఫిక్ చూస్తాడని, ఇలాంటి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. అండ్ నేను చూసిన ట్రైలరు, టీజర్లు వచ్చిన తర్వాత మోర్ ఇంటూ ఈ వచ్చిన రియాక్షన్స్ అన్నీ చూస్తుంటే అందరూ కూడా దాని మీద క్యూరియస్గా ఉన్నారు. సో అసలు ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ శాస్త్రం, ఎలా వెళ్ళేది దాని మీద? మనం ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని ట్రై చేయలేదు సార్ దాంట్లో ఏమి. అంటే బేసిక్గా దట్ క్వశ్చన్, సైన్సా శాస్త్రమా అంటే సైన్స్లో శాస్త్రం ఉంటుంది, శాస్త్రంలో సైన్స్ ఉంటుంది అనేది పాయింట్ బేసిక్లీ. అంటే ది బోత్ ఆర్ ఇంటర్వ్యూన్డ్ టుగెదర్ అనేది ఇదనమాట. సో మూవీలో కూడా ఇప్పుడు హీరో వచ్చేసి హీస్ ప్యూర్లీ సైన్స్ నమ్ముకొని వస్తాడు, విలేజ్ చూసి సూపర్ స్టిషియస్ కంప్లీట్గా, అంటే కంప్లీట్లీ వెరీ రిలీజియస్, వెరీ అంతా ఉంటుంది. సో న్యాచురల్గానే ఆటోమేటిక్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. ఓకే, ఆ లాస్ట్ రెజల్యూషన్ బట్టి
ఆడియన్స్ దే షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ప్రెట్ అనేసి, మనం పాస్ చేయట్లేదు మెసేజ్ని, వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకోవాలని. ఓకే ఓకే. సో ఎవరిని హర్ట్ చేయవు, మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు సార్. అదే వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. సో ఉదాహరణకు మనం గోర్లు కట్ చేయొద్దు అంటారు సార్ ఇంట్లో మన వాళ్ళని. కట్ చేయొద్దు అంటే అది మామూలుగా కట్ చేయొద్దు అంటే మనం వినం మాట. సో అది గోర్లు కట్ చేసి అది ఎందుకు కట్ చేయొద్దు అంటారు, ఇంకా ఓల్డ్ డేస్లో కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు కట్ చేయకూడదు, ఆ రోజు కట్ చేయకూడదు. కట్ చేయకూడదు. అవును సార్. అవును. ఇప్పుడు అది ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. అది మనం పొరపాటున మన ఫుడ్లో వెళ్ళినా ఏదైనా ఇండైజెషన్ అయితే అంతా ఇది, అది నార్మల్గా చెప్తే మనం వినం మాట. అదే రే దరిద్రం రాన్నామంటే వింటాం మాట. ఓకే. సో అర్చన సార్, ఎలా ఉండింది శంబాలా చేయడం? చాలా బాగుండింది. వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మిస్టిక్ వరల్డ్లోకి నిజంగానే తీసుకెళ్లారు మా డైరెక్టర్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో షూట్ చేసాము. లైక్ డే అండ్ నైట్ షూట్ చేసాము, చలిలో షూట్ చేసాము, ఎండలో షూట్ చేసాము, అవుట్డోర్ వెళ్ళి అమలాపురంలో షూట్ చేసాము. సో ఏదైనా దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఏంటంటే రేపు వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంతో బాగా వచ్చింది కాబట్టి ఇవన్నీ రేపు ఆ సక్సెస్ అన్న ఒక్క వర్డ్తో మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ ఆల్సో ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. కానీ విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు సార్. గుడ్. విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆల్సో సౌండ్ సార్ చెప్పినట్టు లైక్ సౌండ్ కానివ్వండి, ఎమోషనల్గా కూడా చాలా మీనింగ్ ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్లీ ఆల్సో. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ ఆది? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ సార్. చాలా calm, composed person on sets. Okay. So he'll pent up all his energy. Action cut madhya he'll explode. So chala silent ga aina lines aina revise cheskuntu comfortable actor and most passionate actor. Good. ఇప్పుడు ఆది దగ్గరికి వచ్చాం. No, first congratulations for your 50 years. Oh yeah, sir, congratulations. 100 years industry చూడాలి. నా 50 years కన్నా ఇప్పుడు మర్చిపోయాను. ఇప్పుడు అరుణ్ అని అడుగుతాను. అమ్మా, ఆది ఫస్ట్ సినిమా ఏంటి? ప్రేమ కావాలనిచ్చి ఆది సినిమా పేర్లన్నీ చెప్పాలి. ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, ప్యార్ మే పడిపోయానే, రఫ్, తర్వాత గరం, చుట్టాల అబ్బాయి, నెక్స్ట్ నువ్వే, జోడీ, క్రేజీ ఫెలో, శమంతక్ మణి, శశి, తీస్మార్ ఖాన్, సిఎస్ఐ సనాతన్, టాప్ గేర్, శంబాలా, అతిథి దేవో భవ. బెస్ట్ పార్ట్ తెలుసా అది? నీకు తెలుసో లేదో, నా 50 years అండి. క్రేజీ ఫెలో. గుడ్, బాగా చెప్పు. సో నా 50 yearsకి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇందాకే నేను డైరెక్టర్ కూడా డిస్కస్ చేసాం, లైన్లో చూసుకుంటే నీది 25th ఫిలిం శంబాలా. రిలీజు ఇప్పుడు 2 సినిమాలు అవ్వాలి కాబట్టి. అమ్మా, నాంది ఫస్ట్ ఫిలిం నుంచి చెప్పు. ఫస్ట్ 1975 నేను చెప్పాలంటే 1000 డబ్బింగ్ సినిమాలు చెప్పాలి, 300 సినిమాల పేర్లు చెప్పాలి. చెప్పమ్మా, అన్ని లాంగ్వేజ్. నానేదో సాంగ్ వస్తే తప్పని మార్చేస్తావు కదా, ఆ సాంగ్ చెప్పు. అసలేం గుర్తు. నెంబర్గా తీసుకుంటే 25th ఫిలిం ఐ థింక్ 22-23లో రిలీజ్ అవుతున్నట్టుంది, బికాస్ 2 అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి కాబట్టి. బట్ స్టిల్ 2011 ప్రేమ కావాలి, 25కి 25 ఫిలిమ్స్. సో నా 50 yearsకి తన 25th ఫిలిం శంబాలా అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, శంబాలా గురించి అంటే అసలు ఏం నచ్చింది ఫస్ట్ నీకు శంబాలా అనగానే? ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తున్నావు కదా, బట్ ఈరోజు దీనికి వచ్చిన బజ్ కానీ, దీనికి వచ్చిన రియాక్షన్ కానీ, ఎందుకంటే ఐ షుడ్ థ్యాంక్ దుల్కర్, ఐ షుడ్ థ్యాంక్ డార్లింగ్ ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ నిజంగా ఆది అడిగాడు, మనం అంటే మంచి అతను అందరినీ చాలా ఇదిగా చూసుకున్నాం. ఇండస్ట్రీ అది ఒకటి ఉంది, ఎవ్రీబడి లైక్ దుల్కర్ అడగంగానే పాపం చేశాడు. అలాగే ఆది ఓపెనింగ్ అయితే ఆల్ సూపర్ స్టార్స్ వచ్చి వాడిని ఇనాగ్రేట్ చేశారు, ఆ రోజు వాడిని ఇంట్రడ్యూస్ చేశారు. సో దుల్కర్ చేయడం, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా, ఆల్ డార్లింగ్స్ వాళ్ళందరూ కూడా ఎంతో 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 ఇదిగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే నేను పోలీస్ స్టోరీ చిరంజీవి గారికి చూపించినప్పుడు ఆయన కొంచెం మొహమాట పడ్డారు. అంటే సినిమా చూసి నేను చెప్తే రేపు సినిమా నేను అన్నాను, అన్నయ్య చూసి మీకు నచ్చితేనే సినిమా గురించి చెప్పండి అని. సో ఆయన సినిమా చూసి నచ్చి ఆయన 4 మాటలు ఆ సినిమా గురించి మాట్లాడేటప్పటికి ఒక తెలియని, ఇండస్ట్రీలో అందరూ అలాగే, ఆ రోజున్న ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరూ అలాగే చూసి అన్నయ్యతో మొదలెట్టి అందరూ నన్ను ఆ సినిమా చూసి నచ్చి ఆశీర్వదించారు. థియేటర్కి జనం మామూలుగా రాలేదు. అలాగే రేపు నీకు దుల్కర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఈరోజు
ప్రభాస్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే ఈరోజు ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తున్న ఆల్ హీరోస్ వీళ్ళందరూ, కిరణ్ కూడా సో ఎక్సైటెడ్, కిరణ్ భవనం వీళ్ళందరూ. సో వీళ్ళందరూ రేపు సపోర్ట్ చేసినప్పుడు ఈ సినిమాలో సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉందన్న బజ్ ఒకటి వచ్చేసింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ సైడ్ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ఫస్ట్ నువ్వు శంబాల ఎవరు అనే చెప్పారు కదా నీకు? నాకు ఫస్ట్ రాజశేఖర్ గారు అప్రోచ్ అయ్యారు. అంటే ఫస్ట్ మేము అనుకుంది అంతే, ఇంకొక స్టోరీ అనుకున్నాం. బట్ మళ్ళీ ఆయన గ్యాప్ తీసుకొని యుగేందర్తో మళ్ళీ కూర్చొని ఇంకో స్క్రిప్ట్ కొత్త ఆయన తీసుకురావడం. అండ్ యుగేందర్ వచ్చి చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నువ్వు ఆల్రెడీ ఒక మంచి సినిమా చేసావు కదా. యా, సో తను వచ్చి నాకు కంప్లీట్గా చెప్పిన వెంటనే, అంటే ఇప్పుడుండే ఆడియన్స్కి కంటెంట్ని బాగా నమ్ముతున్నారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ అవేగా వెళ్ళకుండా, అంటే ప్రాపర్ ఒక స్క్రిప్ట్. ఇంత కూడా మాట అన్నాడు కాబట్టి అన్నెసరీగా సాంగ్స్ లేవు. సో యూ వెంట్ విత్ ది సోల్ ఆఫ్ ది స్క్రిప్ట్. యా, సో స్టోరీ టోటల్ ప్రెమిసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే షూర్ షార్ట్గా, అంటే తను చెప్పింది తీస్తే బాగుంటుంది, యాజ్ టీజ్గా తను చెప్పింది తీస్తే, అంటే ఒక సైన్స్కి శాస్త్రానికి మంచి జరిగే ఒక ఇది. అండ్ ఒక విలేజ్, ఒక 1980s బ్యాక్డ్రాప్లో శంబాలా అనే ఒక ప్లేస్, ఆ ప్లేస్కి ఒక మెట్రాయిడ్ వచ్చి పడితే, ఉల్కా వచ్చి పడితే, ఎలా విక్రమ్ అనే క్యారెక్టర్ అక్కడికి వెళ్తే అక్కడ ఆల్ క్యారెక్టర్స్, నా క్యారెక్టరే కాదు, ఐ ప్లే విక్రమ్ సైంటిస్ట్, అలా అర్చనా క్యారెక్టర్ కానీ, అలానే రవివర్మ, మధు, అందరు క్యారెక్టర్స్కి ఒక ప్రామినెన్స్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఉత్తిన ఏదో క్యారెక్టర్ వచ్చి వెళ్ళినట్టు ఉండదు, అందరికీ ప్రాపర్ ఎండింగ్, ప్రాపర్ అందరికీ ఒక. సో వినగానే కాన్సెప్ట్ నచ్చింది. కాన్సెప్ట్ నచ్చిన తర్వాత రాజశేఖర్ గారు ఎలాగో ఇద్దరు ప్యాషనేట్గా వాళ్ళిద్దరు ఒక మంచి సినిమా తీయాలన్న దీంతో, ఐ థింక్ ఆది ఫిల్మ్స్లో కూడా ఇదే బడ్జెట్ వైజ్ కూడా కొంచెం బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ అనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ రెడీ అయిపోయాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి బాబు, జరుగుతున్నాయి సార్. నాకు తెలిసి మోస్ట్లీ 1 week ఐ థింక్ విల్ బి డన్. యా, సో అలానన్న. సో బేసిక్గా అంటే మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే అర్థమైపోయింది. ఫస్ట్ డేనే మేము RFCలో చేసాము. సో తను అదే కదా, మొత్తం మనం ఆ ఉల్కా పడిన ప్లేస్ దాన్ని మొత్తం ఇది చేసి కట్ చేసి, అవంతా చాలా ఎక్స్పెన్సివ్ అఫేరే మొత్తం ఫస్ట్ నుంచి. అందులో నుంచి అతను ఫైర్ తో పరిగెత్తుకు రావడం షార్టేనా? అది లేదు సార్. ఫస్ట్ ఆ ఉల్కా దగ్గర చేసాము. ఫస్ట్ చేసినప్పుడు ఆ గెడ్ ఉంది కదా సార్, అక్కడ గెడ్ అంతా ఉంది కదా, దాన్ని అది పెంచి మళ్ళీ దాన్ని అంటే కట్ చేయించేసి మళ్ళీ ఒక 2 months పెంచి మళ్ళీ షూట్ చేసాం. అంటే అది RFCనే. అంటే ఇంతవరకే రావాలి అది గెడ్. అంటే ఎక్కువ పెరిగినా మనిషి కనపడ్డు, తక్కువ ఉందంటే లుక్ రాదు. అందుకని ఇంతవరకు ఈ హైట్ వరకు పెంచిచ్చి మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ చేసాం. గ్రేట్. సో ఫస్ట్ షెడ్యూల్లో కొంచెం పెద్ద షెడ్యూల్ చేసాం. అండ్ అప్పుడే అర్థమైపోయింది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అంతా అన్ని అందరూ కష్టపడ్డారు. డిఓపి కానీ. డిఓపి ఎవరు? ప్రవీణ్ బంగారి. సో నైస్ టెక్నీషియన్స్, మంచి క్యాస్ట్. సో ఇప్పుడు RFC అనగానే RFC గుర్తుకొచ్చింది నాకు. సో RFCతో కూడా నాకు చాలా మంచి అనుబంధం అనమాట. బికాస్ నా షోస్ అన్ని పెద్ద హిట్లు ఈటీవీకి చేసింది రామోజీరావు గారి బ్లెస్సింగ్స్. సో రామోజీరావు గారు ఎప్పుడు మంచి సినిమాని ఆదరిస్తున్నారు. తప్పకుండా శంబాల ఆయన ఉండుంటే తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారు. బట్ స్టిల్ ఆయన డివైన్ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నాను. RFC అనగానే ఇదిగో వీళ్ళిద్దరు పెళ్ళి గుర్తుకొచ్చింది మళ్ళీ. సో జ్యోతి, ఎస్, RFC, నీ మ్యారేజు, పళ్ళు, ఇప్పుడు 2 పిల్లలు. సో ఆదితో ప్రేమ కావాలి. సో అంతకుముందు నుంచి ట్రావెల్ అవుతున్నావు. ఇప్పుడు శంబాల, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ శంబాల? శంబాల ట్రైలర్ చూసాక బాగా నచ్చింది. అండ్ నేను ఒక పీడియాట్రిషియన్ అండి, పిల్లల డాక్టర్ని. సో నా క్లినిక్కి ట్రైలర్ చూసాక వచ్చే పేరెంట్స్ అందరూ ట్రైలర్ చూసి చాలా బాగుంది అని చెప్పారు. వాళ్ళ మెయిన్ క్వశ్చన్, పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చా మేడం? అది మిమ్మల్ని నేను అడుగుతున్నాను. భయంగా ఉంటుందా అంటే నేను 100% భయంగా ఉంటుంది. శంబాల జంప్ స్కేర్స్ ఉన్నాయి. సో పిల్లలతో వెళ్ళొచ్చా అంటే పేరెంట్స్ సూపర్విజన్ ఉంటేనే వెళ్తే బెటర్. ఎందుకంటే జంప్ స్కేర్స్ ఉన్నాయి, భయం ఉంది, అది ఉంది. బట్ ఇట్స్ నాట్ టూ వైలెంట్ ఆల్సో. బట్ ఇట్స్ నాట్ గోరీ, అంటే బ్లడ్ గోరీ లైక్ అట్లా కాదనమాట. ఇట్స్ లైక్ గోరీ అలా ఏమి ఉండదండి, అలా ఉండదు. సో మీరు రండి, ఏమంటున్నారంటే ఇవాన్ పేరెంట్స్తో సినిమా చూడొచ్చు అంటున్నారు. ఓకే, మరి చూస్తారా మీరు? Yeah. Since it's my father's movie, I'm so excited to see it. Oh, because your father's film, you're so excited. Okay, నువ్వు? I'm very excited, but I'm scared of horror movies. Scared of horror movies. Brother? దానికి ఇష్టం హారర్ మూవీస్. నా నెక్స్ట్ అన్ని చూస్తుంది సైలెంట్. హారర్ సీన్స్ లో ఆదిమయ కామెడీ చేసేది తలుచుకో, లేకపోతే ఆంజనేయ అనుకో, మధులాగా. సో అది సో ఇట్స్ నాట్ కంప్లీట్లీ అంటే మరీ ఎక్కువ బ్లడ్ అలా కాదు. బట్ అట్ ది సేమ్ టైం 100% పిల్లలు పేరెంట్స్తో కొంచెం
భయం అయితే ఉంటుంది సినిమాలో. ఓ భయం ఉంటుంది. మనం చూడొచ్చా? భయం వస్తుంది. ఇంకా మీరు చూడక పిల్లలు చూడక ఎవరు చూస్తారు? హార్డ్ వర్క్ చూసాము. ఎవ్రీ రామోజీ స్కెడ్యూల్ అంతా కంప్లీట్ నైట్ షూట్స్. సో హోప్ బాగా మంచి టాక్ ఉంది. సో ఆ హార్డ్ వర్క్కి రిజల్ట్స్ వస్తుందనే నమ్ముతున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. సో గ్రేట్. సో వాళ్ళు ఏదైనా మంచి ఆది సాంగ్ ఒకటి పాటు చూద్దాం ఫస్ట్, రిలాక్సేషన్. ఎందుకంటే పిల్లలంతా కొంచెం భయంగా ఉన్నారు, స్కేరీ అయ్యారు. చిన్న ఇంట్రో ఇద్దాం వాళ్ళకి. ఏ కనులు చూసే ఎన్నెన్నో కలలేంటో, కలలు కలిసి చేసే గోలేంటో, మనసు గట్టిగా పాడు. ఎటు తేల్చుకోదే అసలేమిటో ఈ అల్లరి, బాగుందే అయినా ఇబ్బందుందే, చోరి చోరియే చోరి 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 చోరియే చోరి చోరి. భయం పోయిందా మీ నాన్న పాడినప్పటికీ? క్యారెక్టర్స్ ఏంటి? డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆనంద్ ఏంటి ఇందులో? ఆనంద్ గారు వచ్చేసి విక్రమ్ క్యారెక్టర్, హీరో గారి క్యారెక్టర్ ఉంది కదా సార్, బాస్. బేసికలీ మోర్ దాన్ బాస్, ఈస్ కైండ్ ఆఫ్ ఎ మెంటర్. ఇప్పుడు వీడు బేసిక్గా విక్రమ్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి అసలు? విక్రమ్ బేసికలీ అంటే వాట్ ఆఫీసర్, విచ్ ఆఫీసర్? జియోలాజికల్. ఇప్పుడు అంటే బేసికలీ ఉల్కా పడింది సార్ ఊర్లో వచ్చి, అంటే ఇలా మెటీరియల్ పడింది అనమాట. సో పడినప్పుడు దీన్ని డీల్ చేసేదానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకి సిటీలో. దాని హెడ్ ఆనంద్ గారు, అక్కడ విక్రమ్ గారు పనిచేస్తాను. ఓకే. సో ఈ ఊళ్ళో ఈ శంబాల అన్నది ఒక ఊరు పేరు మనం క్రియేట్ చేసుకున్న ఒక ఫిక్షనలైజ్డ్ ఊరు పేరు. పెద్ద డిబేట్ ఉంది బాబు. ఇప్పుడు ఆ కల్కిలో లాస్ట్ సిటీ ఆఫ్ ది యూనివర్స్. అవును, శంబాల కాదు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ కథ వచ్చి నాకు చెప్పిన వెంటనే శంబాల టైటిల్ అని చెప్పారు, కథ వచ్చి చెప్పారు. తర్వాత అనుకుంటే కల్కి రిలీజ్ అయింది. కల్కి రిలీజ్ అయ్యి శంబాల బాగా ఫేమస్ అయింది. అప్పుడు నేను డైరెక్టర్ ఫోన్ చేసి శంబాల మన టైటిల్ వచ్చేసింది అంటే, అప్పుడు అడిగా మళ్ళీ కల్కిలో కూడా వచ్చిందంటే, లేదు ఇప్పుడు ఇంకా మంది ఫేమస్ అయింది టైటిల్, కల్కి వచ్చిన తర్వాత. 2 years బ్యాక్ మన స్టోరీ రాసినప్పుడే కల్కి వచ్చిందో శంబాల టైటిల్ ఫేమస్ అయింది. మళ్ళీ ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేయడం, అది ఇంకా చాలా మంది దీనికి దానికి లింక్ అనుకుంటున్నారు. అలాంటి లింక్ లేదు. సో అసలు ముందు శంబాల అన్నది అసలు నీకు ఎందుకు వచ్చింది ఆ థాట్ టైటిల్ అని? సార్ శంబాల అంటే బేసికలీ అంటే ఇప్పుడు మనం హిందూయిజం ప్రకారం కావచ్చు, బుద్ధిజం ప్రకారం కావచ్చు, ఇట్స్ ఎ కాన్సెప్ట్ సార్. బేసిక్లీ హిమాలయస్లో ఒక ప్లేస్ ఉంటుంది. సో రేపు పొద్దున అంటే ఈవిల్ అంతా ఎక్కువైపోయింది. ఈవిల్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రాక్షసులు అటనే కాదు, అంటే మనిషిలో ఈవిల్నెస్ పెరిగిపోయి అంతా అయిపోతే అక్కడి నుండి ఒక సైన్యం, ఒక ఆర్మీ వస్తుంది అనేది పాయింట్ అనమాట బేసికలీ. కానీ ఆ ఆర్మీ వచ్చి ఇట్ ఈస్ నాట్ లైక్ ఫైటింగ్ చేసే ఆర్మీ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ ఆర్మీ. సో దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ లైక్ పీపుల్ విల్ బీ అట్ దర్ అట్ మోస్ట్ కాన్షియస్నెస్తో ఉంటారు అనేది ఒక ఇదనమాట. సో కాన్సెప్చువలీ ఇట్ ఈస్ లింక్, మూవీ ఈస్ లింక్ టు దట్. దాని మీద చెప్తే ఇంక రివీల్ అయిపోతుంది. స్పిరిచువల్ టచ్ ఉంది సార్ మూవీలో. డైరెక్టర్ గారు ఆయన నోటితోనే బుద్ధిజము, హిందూయిజం అన్నారు. కరెక్ట్గా బుద్ధుడి దగ్గరికి వస్తున్నాం. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం. సురేఖ, బుద్ధుడు అనగానే ఈ బుద్ధుడికి మనకి చిన్న లింక్ ఉంది. ఎనీ ఐడియా? యాక్చువల్గా 1985లో ఇది ఇనాగరేటెడ్. ఓకే బై ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు. సో వెన్ హీ కేమ్ టు యుఎస్, ఇట్ సీమ్స్ రామారావు గారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి అలాంటిది ఏదో ఒకటి ఉండాలి మనకు కూడా అని ఆయన ఫీల్ అయ్యి పర్సనల్గా, సో ఈ గాట్ దిస్ ఐడియా ఆఫ్ బుద్ధిజం, ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టాలని. సో ఆయన అప్పుడు ఆ ఇయర్లో దీన్ని, ఐ థింక్ లైక్ యూ సెడ్ 85లో దీన్ని ఫస్ట్ టైం లాంచ్ చేశారు. తర్వాత 92లో అనుకుంటా అది ఇదైంది. ఓకే. సో అలా కనెక్ట్ అనమాట. సో అది కూడా ఈరోజు తెలియకుండా మనం బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం. సరే నాన్న, మొత్తం మా శంబాల గురించే మాట్లాడుతున్నాం. నీ జర్నీ, నీ 50 years జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 1975లో శంబాల ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. 1985లో మళ్ళీ బ్రేక్ వచ్చింది, శంబాల 2. 1995లో కన్నడలో మళ్ళీ శంబాల 3 అగ్నిగా వచ్చాను. నీ జర్నీ 2000లో మళ్ళీ శంబాల. కాదు, చాలా మందికి నీ జర్నీ తెలియాలి కదా. సో నా జర్నీ మొదలెడితే ఈ జర్నీ సరిపోదు. ఒక మూవీ కింద కాకుండా, ఒక సిరీస్ కింద, ఒక రీల్ కింద చెప్పే. అమ్మ నాన్నతో స్టార్ట్ అయ్యి 1972లో స్టేజ్ స్టార్ట్ చేసి దుర్యోధనుడు, ఇప్పుడు సురేఖ డైలాగ్ చెప్పినట్టు
నేను ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యము నధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఒకడేలా చెప్పు మైసం నుంచి ఒకటి చెప్పరా. వివిధ ఫల భరానత శేఖాశిఖ తరువర విరాజితంబు Yes. రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్యసులు బిల్ల పుష్ప మల్లికలు వల్లీమతల్లిక సంభాసురంబు భాసుర పుష్ప గుచ్చ శ్రమన్ మధుర మధుర సాస్వాదనాత సంభ్రమద్ భ్రమర కోమల నేను జంకార చెప్పినట్టు. నినాద మేదురంబు మేదుర మధుకర గణ గణాగణ శంఖానర్దన క్రీడా విరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప 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 ఆలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ పుంజ పుంజరంబు ఆహా. అరే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఆది చెప్పిన డైలాగు ఇప్పుడు మా గురువుగారు అంతా ఒకరే, కాకరాల గారే మా అందరికీ ట్రైనప్ చేశారు. సో నాన్నగారు కాకరాల గారు, అలాగే మా గురువు గారు రమణమూర్తి గారు. సో అక్కడి నుంచి మొదలయ్యి ఆ తర్వాత 1974లో ఎన్టీ రామారావు గారి సంసారం సినిమా, ఫస్ట్ సినిమా, ఆయనతో డబ్బింగ్ చెప్పడం, ఆయన ఆ మైక్లో నేను ఈ మైక్లో, ఆయన బ్లెస్సింగ్స్తో మొదలయ్యి కమల్ హాసన్ గారికి తప్ప ఇండియాలో నేను 1000 సినిమాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో మోర్ దెన్ 1000 ఫిల్మ్స్. అండ్ ఒక్క కమల్ హాసన్ మాత్రం చెప్పలే. సో అందరికీ చెప్పాను. సో అలాగే నటుడిగా 75లో దేవుడు చేసిన పెళ్ళి, తర్వాత ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేశాను, ఒక 5-6 ఫిల్మ్స్. మళ్ళీ స్నేహం బాపు గారిది. అది అయిన తర్వాత బిగ్ గ్యాప్, నా ఏజ్ కూడా అటు ఇటుగా ఉండడం వల్ల కొంచెం వెయిట్ చేస్తున్న టైంలో మళ్ళీ మెగాస్టార్ ఛాలెంజ్తో మళ్ళీ ఎంట్రీ. ఇట్ వాజ్ ఇన్ ఎప్పుడు మాది 80 మన మ్యారేజ్ ముందే 85 అంతే, మ్యారేజ్ అప్పుడే ఆ సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే వదిన పేరు సురేఖే, ఈవిడ సురేఖే. ఓకే. సో మా మావయ్య గారు వచ్చి చిరంజీవి గారిని అడిగారు, మా వాడు ఏంటంటే ఓకేనా అని వైజాగ్లో. ఓకే. సో అన్నయ్య మంచి రిపోర్ట్ ఇచ్చారు మన గురించి. అలానే చిరంజీవి గారు స్పోర్ట్స్ కార్ అవును. ఉన్నప్పుడు తీసుకెళ్లారు. అవును, తీసుకెళ్లారు. ఆయనతో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే వీడిని ఫస్ట్ బ్లెస్ చేసింది ఆయనే, అలాగే వీడి ఫస్ట్ షాట్ వచ్చి ఆయనే క్లాప్ కొట్టారు. సో చిరంజీవి గారితో ఆ ఫ్యామిలీతో ఫస్ట్ నుంచి, ఎందుకంటే నాన్నగారు నాకు తెలిసి 54లో వచ్చారు ఇండస్ట్రీకి. అక్కడి నుంచి వీళ్ళందరూ ఆల్, సో ఇట్స్ నాకు ఒక విధంగా 5 decades జర్నీ కదా. సో ఈ జర్నీలో అందరూ, అండ్ అందరికీ నేను మ్యాక్సిమం నేనంటే ఇష్టమే, ఎందుకంటే అందరినీ అంత ప్రేమిస్తాను, వాళ్ళని అభిమానిస్తాను. సో వాళ్ళు నన్ను ఎప్పుడు అలాగే బ్లెస్ చేస్తూ వచ్చారు. సో ఈ ప్రాసెస్లో 85 ఛాలెంజ్తో రీఎంట్రీ అయ్యి 93లో కలికాలం వాజ్ అ వెరీ గుడ్ ఫిలిం. మధ్యలో చాలా సినిమాలు చేశాను, అందరూ డైరెక్టర్లు నన్ను ఎంకరేజ్ చేశారు. పరుచూరి బ్రదర్స్ ఇవ్వని వేషం లేదు, ఏదైనా మంచి వేషం ఉంటే సాయి చేస్తే బాగుంటుంది అని. సో ఈ ప్రాసెస్లో ఐఎమ్ వెయిటింగ్. మళ్ళీ వీటన్నిటికీ రూట్స్ ఏంటంటే, నేను సడన్గా కర్ణాటకలో నాకు బ్రేక్ రావడానికి అమ్మ కన్నడ ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు. ఓకే. రాజ్ కుమార్ గారి సినిమాలో యాక్ట్ చేశారు, అక్కడ ఉన్న టాప్ డైరెక్టర్స్తో చేశారు, బిఆర్ పంతులు గారు అని. అలా నాన్న కన్నడ ఫిల్మ్స్ చేశారు. సో అక్కడి నుంచి అమ్మ ఫ్యామిలీ కోసం షీ స్టాప్డ్ యాక్టింగ్ అనమాట. సో ఈ ప్రాసెస్లో నాన్నకి భయం ఉండింది. నాన్న హీరో వాళ్ళని వచ్చారు, ఆయన నాకంటే హైటు, ఈ వాయిస్ ఆయనదే. సో ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం ఆయన సక్సెస్ కాలేకపోవడంతో కొంచెం భయం ఉండేది. సో నేను ఓ పక్కన బాగా చదువుకున్నాను, బ్యాచిలర్స్ చేశాను, మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను, లెక్చరర్గా పనిచేశాను. ఐ వాజ్ అన్ ఎన్సీసీ క్యాడెట్. ఎన్నున్నాయి మళ్ళీ లైఫ్లో. సో ఆల్ ఇండియా లెవెల్లో ఎన్సీసీ విన్ అయ్యాను. ఐఏఎస్ అయిపోవాలనుకున్నాను, ఐపీఎస్ అయిపోవాలి, ఫైనల్గా సినిమాలో ఐపీఎస్ అయిపోయాను. సో కరెక్ట్గా కట్ చేస్తే ఆ స్టిఫ్నెస్ వాటన్నిటికీ ఎన్సీసీ బాగా హెల్ప్ చేసింది. సో 96లో పోలీస్ స్టోరీ హ్యాపెండ్. సో ఇంకా దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. సో పోలీస్ స్టోరీ నుంచి ఈ రోజు వరకు, మొన్న ఎవరికో చెప్తూ ఉన్నాను మొన్న, ఎందుకంటే పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టపర్తికి వెళ్ళాను, ఆయన 100th బర్త్డే. సో ఆయన బ్లెస్ చేశారు నన్ను, ఆయన బ్లెస్సింగ్స్తో ఇదంతా జరిగింది. ఈవెన్ ఆది కోసం, జ్యోతి కోసం నేను ఆయన లెటర్స్ తీసుకుంటారు, ఆ లెటర్లో రాసి ఆయనకు లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఆ లెటర్లో నేను రాసినవన్నీ జరుగుతున్నాయి. మొన్న ఎవరో అక్కడ భక్తులు అడిగారు, మొన్న వెళ్ళిన బర్త్డేకి వెళ్తే ఏం రాశారండి చెప్పండి, మేము కూడా రాసేస్తాం. అలా ఉండదమ్మా, మీ మనసులో ఉంది మీరు రాండి. సో అంటే ఎంత నమ్మితే అంత. ఇప్పుడు మళ్ళీ అక్కడికే రావాలి, నీ సైన్స్కి మా శాస్త్రానికైనా గొడవ వస్తుంది మళ్ళీ. సో అలాంటి ఒక ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. బట్ నాకు ఐ హ్యాడ్ ద డివైన్ బ్లెస్సింగ్స్. సో పోలీస్ స్టోరీ హీరో నేను కాదనమాట. సో ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు పోలీస్ స్టోరీ టీమ్. ఎవరెవరినో అనుకుని అంటే ఇండస్ట్రీలో అన్ని డెస్టినీ మనకి అంటే అవి మనకే వస్తాయి. అలా వచ్చిన ఒక మంచి సినిమా పోలీస్ స్టోరీ నుంచి ఇంకా ఇట్ వాస్ లైక్, మొన్నే చూశానయ్యా, అది నువ్వు తెలుసుకోవాలి. నా 7 years ఆఫ్ హీరో కెరియర్లో 96 పోలీస్ స్టోరీ, 2002 వరకు చేశాను. 7 yearsలో ఐ డిడ్ 54 ఫిల్మ్స్ యాజ్ హీరో. అంటే సంవత్సరానికి యావరేజ్ 7-8 సినిమాలు హీరోగా చేశానండి. సో రేపు ఇది సక్సెస్ కొట్టిన తర్వాత నువ్వు కూడా ఆ స్పీడ్లో ఉండాలి. శంబాలా సక్సెస్ కొట్టిన తర్వాత.
ఎందుకంటే మ్యాక్సిమం నేను వింటున్నాను అందరూ కంబ్యాక్ ఫిల్మ్ అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. బికాజ్ యూ స్టార్టెడ్ వెరీ వెల్. ప్రేమ కావాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన చేతుల్లో లేదు, మనం త్రికరణ శుద్ధిగా చేస్తాం. నేను ఆల్వేస్ ఏ ప్రొడ్యూసర్స్ యాక్టర్. ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకుని ఆ రోజుల్లోనే ఈరోజు విత్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ పాన్ ఇండియా. ఆ రోజు నా సినిమా పోలీస్ స్టోరీ తర్వాత ప్రతి సినిమా తెలుగు అండ్ తమిళ్ కంపల్సరీగా డబ్ అయ్యేది, హిందీకి డబ్ అయ్యేది. ఓకే, ఆ రోజుల్లోనే ఐమ్ టాకింగ్ అబౌట్ 96 ప్రతి సినిమా. సో అలా నువ్వు లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనకి ఇండస్ట్రీ మన అమ్మ కడుపులో నుంచి మా అమ్మ కడుపులో నుంచి ఇండస్ట్రీ చూస్తున్నావు, నా దగ్గర నుంచి నువ్వు ఇండస్ట్రీ చూస్తున్నావు. ఆల్వేస్ యూ షుడ్ ఫీల్ ప్రొడ్యూసర్ షుడ్ బి హ్యాపీ. ప్రొడ్యూసరు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజశేఖర్ వాళ్ళు ఈరోజు నిన్ను నమ్మి, యుగంధర్ని నమ్మి, ఈరోజు నిన్ను నమ్మి, ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు సక్సెస్ ఫెయిల్యూస్ కాదు ఇక్కడ. మళ్ళీ అది ఫ్రాంక్గా చెప్తున్నా, సక్సెస్ అన్నది ఈరోజు కొడితే కోట్లలో ఉంటుంది, కానీ సక్సెస్ కాకపోయినా ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటే అదే నీ సక్సెస్ యాజ్ అ హీరో. సో అది పెట్టుకుంటే వీఆర్ సేఫ్ అని ప్రొడ్యూసర్ ఫీల్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. సో అది నువ్వు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ప్రతి సినిమా మనం సిన్సియర్గానే చేస్తాం. ఇప్పుడు నా రేషియో తీసుకుంటే నీకంటే ఎక్కువ ఉన్నాయి నా ఫ్లాప్స్, బట్ స్టిల్ 50 ఏళ్ళు ఇంకా మనం ఈరోజు యూ డోంట్ బిలీవ్ ఐఎమ్ డూయింగ్ మోర్ దెన్ 10 to 12 ఫిల్మ్స్ రైట్ నౌ. 10 to 12 ఫిల్మ్స్, అన్నీ మంచి వేషాలే, అన్నీ ఇంపార్టెంట్ వేషాలే. ఐఎమ్ డూయింగ్ తెలుగు, ఐఎమ్ డూయింగ్ తమిళ్, ఐఎమ్ డూయింగ్ కన్నడ, ఐఎమ్ డూయింగ్ మలయాళం. సో అన్నీ చేస్తున్నాం. సో వీటన్నిటికీ ఏంటంటే మా అమ్మగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, అది ముఖ్యంగా మీరు కూడా తెలుసుకోవాలి. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ నువ్వు డైరెక్టర్గా నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు, హీరోయిన్గా ఆవిడ ఫ్లాప్ అవ్వకూడదు, హీరోగా తను ఫ్లాప్ అవ్వకూడదు. సో మనం చేసే ప్రతిదీ సిన్సియర్గా, ఇప్పుడు తను చెప్పింది కష్టపడి చేశాం కదా, కష్టపడి చేయాల్సిందే, తప్పదు ఇంకా. దట్స్ ఫిల్మ్ డిమాండ్స్, వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నేను పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే సమయపాలన. 7 గంటల కాల్ షీట్కి 7 గంటలకు మనం చేరగలగాలి లొకేషన్కి. సో అవన్నీ ఆ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంతసేపు ఇండస్ట్రీ ఫ్లరిషింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనల్ని నమ్మి ఈరోజు డబ్బు పెట్టేది ఆయన. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈరోజు ఎక్కడికి వచ్చేసిందంటే ఈరోజు ప్రేక్షకులు కూడా దే ఆర్ ఎవ్రీబడి ఈజ్ ఎ క్రిటిక్. మార్నింగ్ 8 o'clock థియేటర్లోకి వెళ్ళిన వెంటనే తను అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు సినిమా గురించి. సో ఈరోజు వాడికి సినిమా నచ్చితే ఇంకా నోబడీ కెన్ స్టాప్ హిమ్. సో వాడు నచ్చితే హీ విల్ టేక్ ఒక మౌత్ పబ్లిసిటీ ఎలా తీసుకెళ్తుందో మనకే తెలుసు. సో ఈరోజు అదృష్టం ఏంటంటే ఈ 50 ఏళ్ల కెరియర్లో అన్నీ చూశాను. బాలనటుడిగా మొదలెట్టి ఒక నేషనల్ అవార్డు తప్ప అన్ని అవార్డ్స్ తీసుకున్నాను. సో నేషనల్ అవార్డు కూడా 2-3 సినిమాలు మిస్ అయింది నాకు. రంగితరంగా అని ఒకటి, ప్రస్థానం ఒకటి. సో ఇప్పుడు ఒక 2-3 సినిమాలు చేస్తున్నాను. నేషనల్ అవార్డు లెవెల్కి ఉన్నాయి ఆ క్యారెక్టర్స్. అంటే ప్రతిదీ అలాగే చేస్తాము, బట్ రావాలని కోరుకుంటాం కదా, ఇంకా అల్టిమేట్. ఇప్పుడు ఏ లెవెల్కి, ఒకప్పుడు నేషనల్ అవార్డే మన గోల్, ఇప్పుడు ఆస్కర్ గోల్ అయిపోయింది. సో ఆస్కర్ లెవెల్కి మన సినిమా స్థాయిని పెంచేశారు. సో ఈ ప్రాసెస్లో, ఈ 50 ఏళ్ల జర్నీలో ఐఎమ్ రియల్లీ ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ లివింగ్ ఇట్, లవింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే ఈ 50 ఏళ్ల ఎక్సైట్మెంట్ ఒకటైతే, యాజ్ అ ఫాదర్ అది హీరో అయిన తర్వాత, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. అండర్ 19 హైదరాబాద్ వరకు ఆడాడు. సడన్గా వచ్చి నాన్న యాక్టర్ అవుతానన్నాడు. లక్కీలీ గాట్ వెంకట్ గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఆశీర్వాదంతో, అచ్చిరెడ్డి గారు వీళ్ళందరూ. సో విజయభాస్కర్ గారు, అనూప్ గురించి మాట్లాడుకుంటున్నాను. ఈ పాట అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది తనకి. సో వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి వాస్ ఎ మ్యాసివ్ హిట్. వెంటనే లవ్లీ వాస్ ఫాలోడ్ వెరీ గుడ్. ఇంకా ఆర్టిస్ట్ తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్లో, ఈ ప్రాసెస్లో ఇప్పుడు 50th ఇయర్ కరెక్ట్గా నాకు సింక్ అయింది మీ శంబాల. సో ఈ 50 years జర్నీలో శంబాల ఇస్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు మీ. సో ఈ ఇయర్ నేను చేసిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు, మొన్న ర్యాంపు. సో 3 మంచి హిట్లు పడ్డాయి. సో అలాగే లాస్ట్ ఇయర్ మళ్ళీ 3 కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్. సో లక్కీగా అన్ని సినిమాలు. సో మైసభ చేశాను ఈ మధ్య. ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నారు, ఆవిడ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్తో ఇన్స్పైర్ అయ్యి మైసభ అని దేవకట్ట. అలాగే నేను చాలామంది ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ విచ్ ఈస్ రియల్లీ ఎక్సైటింగ్ మీ. మీరు చూపించిన కొంతమందిలో వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఎక్సైట్ అయ్యి అందరూ నాకు ఫోన్ చేసి, అది కొడుతున్నాడు అంటే థ్యాంక్స్ టు యూ గైస్. ఇంకంతకంటే జర్నీ ఇంకా చాలా వెళ్ళలేదు. అమ్మా నాంతో ఎలా ఉంటుంది 50 years జర్నీ అది చెప్పేసి నువ్వు. సార్ నా జర్నీ పక్కన పెట్టే శంబాల గురించి నువ్వే అనుకుంటున్నావు. నువ్వు చూసావు. చాలా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. 25th
ఏదో ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టే. డిసెంబర్ 20. రాస్తాము ఎగ్జామ్స్, పాస్ అవుతాము, ఫస్ట్ క్లాస్ వస్తుంది, డిస్టింక్షన్ వస్తుంది అని అనుకుంటాం, కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం కాబట్టి వెయిట్ చేస్తున్నాం. చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సో అది హీరో అవుతాడు అనగానే ఏం ఫీల్ అయ్యావు? సడన్ అంటే క్రికెటర్ అవుతాడు అన్నదే ఎక్కువ ఉండింది. ఇక్కడే వైస్రాయ్ హోటల్లోనే మేము నీ షూటింగ్కి వచ్చి అవును ఇక్కడ అప్పుడు అవును. సో రోజు మార్నింగ్ అప్పటికి ఇంకా ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు చెన్నై నుంచి. సో మార్నింగే లేచి హోటల్ నుంచే వాడు కిట్ బ్యాగ్ తీసుకొని క్రికెట్ కోచింగ్కి వెళ్ళేవాడు. సెయింట్ జాన్స్. సో చాలా వరకు క్రికెటర్ అవుతాడు అని అనుకున్నాం, బట్ సడన్గా యాక్టర్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అదేం సర్ప్రైజ్ ఏం అవ్వలేదు, కానీ బట్ అప్పటిదాకా డాన్స్ కానీ ఇవన్నీ అంత టాలెంట్ ఉందని మనకే తెలియలేదు. సో వన్స్ ఈ స్టార్టెడ్ ఒక దీక్షలాగా అన్నీ నేర్చుకున్నాడు. సో డాన్స్ కానీ ఏంటది ఫైట్స్, లారెన్స్ మాస్టర్. సో లారెన్స్ డాన్స్, పళని మాస్టర్, పాండ్యన్. సో యాక్చువల్లీ ఆది ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ మాట్లాడు, కానీ అన్ని సాధించి చూపిస్తూ ఉంటాడు అనమాట. సైలెంట్గా చేస్తుంటాడు. సో అంటే తను ఏదైనా అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. సో అలాగే డాన్స్ నేర్చుకున్నాడు. అసలు ఫస్ట్ ప్రేమ కావాలి ఓపెనింగ్కి డాన్స్ చేసినప్పుడు ఎంటైర్ క్రౌడ్ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. సో ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. అండ్ సో ప్రేమ కావాలి రిలీజ్ అప్పుడు అంటే సినిమా ఆబ్వియస్లీ బాగానే వస్తుంది, బాగా వచ్చింది అని ఉంటాం, కానీ అందరం టెన్షన్ పడ్డాం. బట్ అంత సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి I think he deserves everything, whatever has happened. థ్యాంక్ యూ. సో ఇప్పుడు శంబాలా సో బేసిక్గా అది ఎక్కువ చెప్పడు. సో ఫస్ట్ టైం నేను వాడిని అడిగాను ఎలా ఉంది సినిమా అంటే బ్లాక్ బస్టర్ అన్నాడు. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ దట్ ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్. గ్రేట్. థ్యాంక్ యూ. ప్రేమ కావాలి అంటూ స్టార్ట్ చేశాడు. సో ఫైనల్గా నీ ప్రేమ పొందాడు. అసలు ఆదిని ఫస్ట్ ఎక్కడ చూసావు? ఫస్ట్ జ్యోతి పెళ్లిలోనే చూసా. ఓ అక్కడే. ఆహా ఓకే చెప్పు. అంటే జస్ట్ అప్పుడు సంగీత్ అప్పుడు చూసా, తనే యాంకరింగ్ చేశాడు కదా. సో ఆ తర్వాత నెక్స్ట్ డే పెళ్ళి అప్పుడు బాగున్నాడు అబ్బాయిని. కాదు నన్ను చూసి కొంచెం యారగెంట్గా ఉన్నాను అనుకుందంట, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అనుకుందంట. అంత ఓవర్ యాక్షన్ యారగెంట్ అని అనుకోలేదు. యాంకరింగ్ ఆదిగా చేశాడు అప్పుడు చూసాడంటే ఏమనుకున్నావు చూసి? బాబు బాగున్నాడా? బాబు బాగున్నాడా? యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ గా బాగా హోస్ట్ చేశారు అనుకున్నాను, డాన్స్లు అన్నీ చేసి అప్పుడు. ఓకే బాగుంది అని. సరే ప్రేమ కావాలి ఏ థియేటర్లో చూసావు? రాజమండ్రి శ్యామలాలో చూసాం. చూసావు? థియేటర్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ చూసారు. తనకు ఒకే కంప్లైంట్, మేకప్ ఎక్కువ అయింది, కొంచెం బాగా పింక్గా ఉన్నావు అని. ఓకే సో ప్రేమ కావాలని ఇచ్చి ఇప్పుడు నీ మ్యారేజ్ అయ్యేటప్పటికి అయిపోయాయి కదా? అప్పటికే లవ్లీ చూసావా? సో ఆది సాంగ్స్ లేదు నీకు ఇష్టమైన బెస్ట్ సాంగ్ అప్డేటెడ్ ఇంతవరకు అంటే నాకు యాక్చువల్గా ప్రేమ కావాలి సాంగ్స్, లవ్లీ సాంగ్స్ రెండు బాగా ఇష్టం. ఓకే ఇన్ని సినిమాలు చేశాడు, నువ్వు టెన్షన్లు పడ్డ రోజులు నాకు తెలుసు. హిట్లు అవుతున్నాయి, కొన్ని సినిమాలు పోతున్నాయి, కొన్ని యావరేజ్ అవుతున్నాయి, కొన్ని మంచి పేర్లు వచ్చాయి, క్రిటికల్గా బాగున్నాయి అంటున్నారు, కమర్షియల్గా బాగుండట్లేదు. సో కమర్షియల్గా బాగుంటే క్రిటికల్గా చేస్తున్నారు. అసలు ఈ టెన్షన్ అంత ఎలా పడుతున్నావు? అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది, కానీ ఇప్పుడు ఓకే ఇది ఇక్కడ ఇలానే ఉంటుంది ప్రాసెస్ ఎవ్రీ. మాకు అప్పుడు ఎంసెట్కి స్ట్రెస్ అయ్యాం, కానీ ఇక్కడికి వచ్చాక ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ నీట్ రిజల్ట్, ఎంసెట్ రిజల్ట్ లానే అని నాకు అర్థమైంది. ఓకే ఇప్పుడు శంబాలా స్టార్ట్ అయింది, షూటింగ్ చేస్తున్నాడు. ఎలా ఏమొచ్చి షేర్ చేసుకునేవాడు? బాగా వస్తుందనా? ఈ మూవీ గురించి పర్టికులర్లీ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అంటే జనరల్గా కథ విన్నాక బాగుంటుందని నచ్చితేనే చేసేది, బట్ తీసేటప్పుడు తనకు తెలుస్తుంది. ఈ మూవీ వస్తున్నప్పుడు హీఈస్ వెరీ హ్యాపీ, అనుకున్నట్టే వస్తుంది అని నాతో వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ అనేది నాకు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేశాను.
సో వీఆర్ కాన్ఫిడెంట్. మామూలు అన్ని స్టోరీస్ వినరో తెలియదు నాకు, ఈ స్టోరీ విన్నారు. అదే కానీ అదే మనకి ఫోన్ చేసి రండి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ సినిమా చూసావా? సినిమా చూడలేదండి. సినిమా చూడలేదు, సినిమా చూడలేదు, ఓన్లీ స్టోరీ విన్నా. అంటే ఇప్పుడు అరుణ ఈ టైంలో ఎందుకులే అని ఫస్ట్ హాఫ్ ఫస్ట్ చెప్పారు, తర్వాత బ్రేక్ ఇచ్చి సెకండ్ హాఫ్ నేను ఆ రోజు నైట్ అంతా ఏమవుతుంది సెకండ్ హాఫ్ అనే క్యూరియాసిటీ తోటే ఉండి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లిసన్. గుడ్ గుడ్ గుడ్. సో థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. ఆది సక్సెస్ నీ సక్సెస్, ఆది సక్సెస్ నీ సక్సెస్, మన సక్సెస్ మనందరి సక్సెస్. ఎస్, ప్రియా గారు నాతో మంచి కోస్టార్ ఆవిడ, మన సినిమాలో చేశారు కదా. అవునవును. ఆవిడ డబ్బింగ్ చెప్పి నాకు ఫోన్ చేశారు, సాయి గారు నిద్ర పట్టలేదు, నాకు భయం వేస్తుంది సాయి గారు. అంత భయపడి ఏం పెట్టావు డబ్బింగ్లోనే ఆవిడ భయపడిపోయిందంటే. స్టోరీ చెప్పిన తర్వాత ఫోన్లో చెప్పాను ఆవిడకి స్టోరీ. యాక్చువల్ కలవలేదన్నమాట, కలుద్దాం అనుకున్నాం, కుదరలేదు, ఆవిడ షూట్ బిజీ అంతా. ఫోన్లో చెప్తే ఫోన్లోనే ఏమంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి క్యారెక్టరు, ఇది ఎవరికి ఇవ్వద్దండి నాకే ఇవ్వండి ఖచ్చితంగా అట్లా అని చెప్పారు. అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా రెమ్యునరేషన్ నెగోషియేషన్స్ అవి ఇవి జరుగుతున్నాయి అనమాట. జరిగితే మళ్ళీ నాకు కాల్ చేస్తారు, ఏదో క్యారెక్టర్ గురించి ఒక నిమిషం కొద్దిసేపు డిస్కషన్ అయినాక, ఏమండి ఎంత తక్కువ ఇచ్చినా చేస్తానండి, మరి అంత ఎక్కువ తక్కువ చేయొద్దు, బట్ ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్ నో మ్యాటర్ వాట్ అని. డివిడీలు చేసామంటున్నారు, అవి చేసామంటున్నారు, ఇన్ని సినిమాలు చూశారు, మీకు సినిమా గురించి తెలుసు. ప్రొడ్యూసర్గా మర్చిపోయి కామన్ మ్యాన్గా చూసినప్పుడు వీళ్ళగా ఇప్పుడు ప్రియా గారు చెప్పినట్టు, ఇప్పుడు ఇందాక అరుణ్ చెప్పినట్టు, ఏమన్నా మీకు భయం వేసింది ఎక్కడైనా? అంటే స్కేరీ సినిమా కావాలనే చేసామండి యాక్చువల్గా. అవునా? సీన్స్ కావాలనే చేసాం. మీరు కూడా దీని కారకుడే. ఓకే, మీకు భయం వేసింది ఏమన్నా? డిస్ట్రిబ్యూషన్లో చాలా రోజుల నుంచి ఉన్నాము, సో ఈ మూవీ అంటే మన సొంత మూవీలా కూడా చూడలేదు, యాజ్ ఆడియన్స్ చూస్తే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఓకే, భయం అంటే మేము చాలా భయం వేసింది. అంటే నేను ఫస్ట్ టైం డిఏ స్టూడియోలో చూశాను, అంటే ఇంకా ప్రీమిక్స్ అన్ని కాలేదు, చాలా సీన్స్ భయపడతారు థియేటర్. విమల్ లాంటి థియేటర్ లో ఒకరి గురించి చూడడం కష్టమైన. ఇదే అన్నారు మైత్రి వాళ్ళు, అన్నారు అదిరిపోద్ది సార్, సౌండ్స్ అదిరిపోద్ది సార్ అని చెప్పి. మీకు షూటింగ్ చేస్తున్నప్పుడు భయం వేసింది ఏమన్నా? షూటింగ్ చేస్తున్నప్పుడు ఏం అనిపించలేదు సార్, అందరూ ఉన్నారు, కానీ సినిమా చూస్తున్నా అంటే మేము చేస్తున్నప్పుడు బిట్స్ అండ్ పీసెస్ చూసారా సినిమా? అవునా? మీరు చూసారా? ఆవిడకి మైక్ ఇవ్వండి తర్వాత. బిట్స్ అండ్ పీసెస్ గా షూట్ చేసాము, అప్పుడేం అనిపించలేదు, బట్ అంతా కలిసి ఒక్కసారి చూసినప్పుడు వీ హ్యాడ్ దట్ అది కొంచెం నిజంగానే భయం వేసింది. అవునా? మీరు ఆవిడకేంటి సిస్టరా కజినా ఏంటి మీరు? మదర్ అండి. మదరా? ఓకే, సరే మీకు ఎలా అనిపించింది టోటల్గా? బాగుందండి, చాలా బాగుంది అండ్ భయం వేస్తుంది కూడా. ఏంటండి మీరు టెన్షన్ పెడుతున్నారు? అదే మ్యాక్సిమం అందరూ భయం అంటున్నారు. సో ప్యూర్ హర్రర్ కాదు సార్ సినిమా. ఓకే, థ్రిల్లర్ ఇట్స్ మిస్టికల్ థ్రిల్లర్ అనమాట. ఇట్స్ లైక్ యాక్షన్ ఉంటుంది, హర్రర్ ఉంది అండ్ సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది. ఇట్స్ లైక్ మిక్స్డ్ ఆఫ్ జానర్స్. సో హర్రర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో కామెడీ చాలా తక్కువ ఉంటుంది సార్, చాలా తక్కువ, చాలా లైట్ గా. ప్రవీణ్ దగ్గర నా క్యారెక్టరైజేషన్ నుంచి ఫన్ వస్తుంది. ఫస్ట్ లాస్ట్ మధునందన్ గారిది కూడా వెరీ డీప్ క్యారెక్టర్ సార్. దీంట్లో రెగ్యులర్ అంటే కామెడీ అట్లా కాకుండా, హీరో సైడ్ కిక్ అట్లా కాకుండా, ఇట్స్ లైక్ వెరీ వెరీ డీప్. అంటే ఇక్కడ కూడా హీరోతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు మధునందన్ గారు, బట్ వెరీ డీప్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. హర్ష గారు హీఈస్ డూయింగ్ ఏ డాక్టర్ జాబ్ సార్. ఇది అన్నాడు కదా, ఇది మాట ఇదేంటి ఇలాంటి మాట? ఇట్స్ ఏ పజిల్ అన్నాడు. సో నువ్వు చెప్తుంటే పజిల్ లాగా ఉంది మొత్తం సినిమా. అలాగే నాకు రవివర్మ కలిశాడు. రవివర్మ ఇస్ ఆల్సో బ్రదర్ సూపర్ ఫిల్మ్ అవుతుంది అని. ఆర్టిస్టులు అందరూ దే ఆర్ సో కాన్ఫిడెంట్. ఇంద్రనీల్ గారు షార్ట్ చేస్తారు. ఇంద్రనీల్ సురేఖ, ఇంద్రనీల్ వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ చాలా క్లోజ్, మాకు చాలా క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ. సో ఇంద్రనీల్ గారు షార్ట్ చేసి నాకు వచ్చి చూస్తున్నారు, కెమెరా చూస్తా అంటే నన్ను చూసి వీడియో సార్ ఎంత భయంకరంగా ఉన్నట్టు ఆయన నాకే భయం వేస్తుంది. యాక్షన్ ఏంటి, ఎన్ని ఫైట్స్? ఒక షాట్ అదిరిపోయింది, అది ఎయిర్లో వచ్చి మొత్తం ఉన్నాయి సార్. అంటే 4 బిగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి సార్, 3 స్మాల్ సీక్వెన్సెస్, మొత్తం 6 to 7 దాకా ఉన్నాయి సార్ ఫైట్స్. సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. మీరు ఇంత బాగా మమ్మల్ని హోస్ట్ చేస్తున్నారు, మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఏదైనా ఒక రిగ్రెట్ ఉందా? ఇలాంటి రోల్ నేను చేయలేదు, ఇలాంటిది నేను చెయ్యాలి
అని ఏదైనా ఒకటి ఉందా? శంబాలా చేసుంటే బాగుంది. శంబాలా చేసుంటే బట్ ఏ వేషమో తెలియదు. సో హ్యాపీ. ఇప్పుడే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇదిగో ఇంకా బుద్ధుడి దగ్గరకు వచ్చాం. సో హీస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. మీరందరూ నెక్స్ట్ జనరేషన్కి ఆయన చూస్తేనే ఒక తెలియని ఒక 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 ఏదో ఒక ఫీల్ వచ్చేస్తుంది. సో లెట్స్ ఆల్ గో అండ్ ఒకసారి ఆయన దండం పెట్టి విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ సెలబ్రేట్ విత్ కేక్ కటింగ్ అండ్ ఆల్ దట్. ఈ 50 years సెలబ్రేషను ఇండియానిచ్చి మొత్తం ప్రపంచం అంతా చేసుకుని ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కానీ దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ సెలబ్రేషన్. ఎందుకంటే శంబాలా టీం నా 50 years సెలబ్రేట్ చేయడం ఇలా ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహాన్ని దర్శనం చేసుకుని ఈ టీంతో నా ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అసలు సెలబ్రేషన్స్ December 25th. ఎందుకంటే December 23rd ఆదిస్ బర్త్డే. సో ఈ ఆది బర్త్డేకి నా 50th yearకి ఆది 25th ఫిల్మ్కి శంబాలా టీంకి మీరు థియేటర్స్కి వచ్చి చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ద వే దే ఆర్ లుకింగ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. సో ఫైనల్గా మీరు థియేటర్కి రావాలి, చూడాలి. ఈ సినిమాని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తున్న నమ్మకం నాకుంది. బికాస్ ఆల్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ విన్నాం కదా. సో ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ మీలాగే. సో నేను కూడా మీతోనే చూస్తాను సినిమాని. సో ఆల్ ద బెస్ట్ శంబాలా టీమ్. రిలీజింగ్ ఆన్ December 25th. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో శంబాలా ఆన్ December 25th. Don't miss it.